హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్. ఇది నిన్న చేయలేకపోయాను, ఐఎమ్ డూయింగ్ ఇట్ టుడే. ఇవాటిది మళ్ళీ ఇంకో సెషన్ కింద మీకు వస్తుంది. సో నిన్నటి న్యూస్ పేపర్లో మనకు వచ్చిన ఇంపార్టెంట్ ఎకానమీ ఆర్టికల్స్ చూస్తే మీకు అదానీ స్టాక్స్ స్లైడ్ ఆఫ్టర్ ఎంఎస్సిఐ సేస్ సమ్ ఫర్మ్స్ టు లూజ్ ఫ్రీ ఫ్లోట్ స్టేటస్, ఇదొకటి. రెండవది, రెవెన్యూ సెక్రటరీ రూల్స్ అవుట్ జిఎస్టీ రేట్ స్ట్రక్చర్ రేషనలైజేషన్ ఫర్ నౌ, జిఎస్టీకి సంబంధించింది ఇది. మూడవది, యుఎస్ విల్ నాట్ శాంక్షన్ ఇండియా ఫర్ బయింగ్ రష్యన్ ఆయిల్. సో దీస్ ఆర్ ద త్రీ ఆర్టికల్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో ఇది డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ ఆఫ్ 10th February 2023. సో డీటెయిల్డ్గా మరి చూసేద్దాం. దానికంటే ముందు ఒక గుడ్ న్యూస్. సో ఐ హ్యావ్ బ్రాట్ బ్యాక్ ది ఆఫర్. 50,000 లోపుకి మళ్ళీ ఫీజు తగ్గించి యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 65,000 మీకు ఫ్లాట్ 17,000 రూపీస్ ఆఫ్ ఇచ్చి 48కి అందిస్తున్నాను. 28th February వరకు టైం కూడా ఇచ్చాను. ఇవాళే చూసిన వాళ్ళు మంత్ ఎండ్ వరకు టైం ఉంది, మనీ అడ్జస్ట్ చేసుకోండి, రెడీ చేసుకోండి. సింగిల్ పేమెంట్లో 48,000 చేస్తే యూ గెట్ యాక్సెస్ టు అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు కనుక్కోండి. 1 day ఫ్రీ యాక్సెస్ కూడా ఉంది, చెక్ చేయండి. టీచింగ్ ఎలా ఉందో చూసుకున్నాకే మీరు రండి. సిమిలర్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ వైజాగ్ మరియు హైదరాబాద్ 2 చోట్ల మనం అందిస్తున్నాం. 75,000 రూపీస్ కోర్స్ కాస్త మీకు 58,000కే అందిస్తున్నాం. దీనిపైన కూడా మీకు 17,000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ ఆఫర్ కూడా మంత్ ఎండ్ వరకు ఉంది. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ 28 February లోపు మనీ సెట్ చేసుకొని వచ్చేసేయండి, యూ గెట్ ఎవ్రీథింగ్. అలాగే మనం అందిస్తున్న ఆప్షనల్స్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 35th 22కి 13,000 రూపీస్ ఆఫ్ ఆన్ ఆప్షనల్స్. బై పేయింగ్ జస్ట్ 22,000 యూ కెన్ జాయిన్ ఇన్ ఎనీ ఆఫ్ అవర్ ఆప్షనల్స్. ఎల్టెక్స్లో అందిస్తున్న ఆప్షనల్స్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, తర్వాత ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్. ఈ 5 ఆప్షనల్స్లో మీరు ఏది కావాలన్నా జాయిన్ కావచ్చు. దిస్ ఈజ్ అగైన్ వ్యాలిడ్ టిల్ 28th February. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవాళ మనం చూడబోతున్న ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి అదానీ స్టాక్స్ స్లైడ్ ఆఫ్టర్ ఎంఎస్సిఐ సేస్ సమ్ ఫర్మ్స్ టు లూజ్ ఫ్రీ ఫ్లోట్ స్టేటస్. సో ఈ ఆర్టికల్ని అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దోస్ కీవర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ దిస్ ఎంఎస్సిఐ? ఫుల్ ఫామ్ వచ్చేసి మార్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇది మీరు తెలుసుకోవాలి. మార్గాన్ స్టాన్లీ అనేది యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది ఒక యుఎస్ బేస్డ్ సంస్థ ఇది. సో ఈ సంస్థకి సంబంధించి ఏం చేస్తుంది సంస్థ, ఈ ఇండెక్స్ కదేంటి, ఈ ఇండెక్స్ వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల నష్టం ఏంటి, ప్లస్ ఏంటి, ఇదంతా మనం తెలుసుకోవాలి. సో ఈ మార్గన్ స్టాన్లీ అనే సంస్థ ఇట్ రన్స్ ఆర్ ఇట్ మెయింటైన్స్ సమ్ ఇండెక్సెస్ లేదా ఇండిసెస్ అంటాం. డిఫరెంట్ ఇండెక్స్ని అది మెయింటైన్ చేస్తుంది. ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ ఈజ్ అన్ ఇండికేటర్, రైట్? ఇది ఒక ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెన్సెక్స్ ఈజ్ అన్ ఇండెక్స్. ఇండియాలో మనం సెన్సెక్స్ అనే పదం చూస్తాం, నిఫ్టీ అనే పదం చూస్తాం. సో సెన్సెక్స్లో ఏముంటుంది? బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన అన్ని కంపెనీస్లో టాప్ 30 కంపెనీస్ సెన్సెక్స్లో భాగంగా ఉంటాయి. అంటే ఈ 30 కంపెనీల షేర్స్లో కదలిక ఎలా ఉంది అనేది సెన్సెక్స్ అనేది గాజ్ చేస్తుంది. నిఫ్టీ తీసుకుంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇండియాలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. దీంట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో 50 కంపెనీస్ని నిఫ్టీ ట్రాక్ చేస్తుంది. టాప్ 50 కంపెనీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రతిరోజు న్యూస్లో సెన్సెక్స్ పెరిగింది, నిఫ్టీ పెరిగింది అంటే అర్థం స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి కంపెనీ పెరిగిందని కాదు. సెన్సెక్స్లో ఏవైతే ఉన్నాయో కంపెనీసు
ఓవరాల్గా అవి కూడా అన్నీ పెరిగాయని కాదు, ఓవరాల్గా వాటిలో గ్రోత్ ఉంది అని అర్థం. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం సెన్సెక్స్లో 30 కాకుండా 5 కంపెనీసే ఉన్నాయి అనుకోండి. జస్ట్ ఫర్ యువర్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. 30 కాకుండా 5 కంపెనీలే ఉన్నాయి అనుకుందాం. 5 కంపెనీల పేర్లు రిలయన్స్ అనుకోండి, అదానీ గ్రూప్ అనుకోండి, ఇన్ఫోసిస్ ఒకటి అనుకోండి, టీసీఎస్ ఇంకొకటి అనుకోండి, రైట్. 5వ కంపెనీ మీకు నచ్చింది ఏదైనా తీసుకుంటే అది లెట్స్ టేక్ ఇట్ యాజ్ విప్రో అనుకుందాం. సో ఇండెక్స్కి టోటల్ వెయిటేజ్ 100% అయితే లెట్స్ అజ్యూమ్ రిలయన్స్కి 50% వెయిటేజ్ ఉంది, అదానీకి 30% వెయిటేజ్ ఉంది, అండ్ ఇన్ఫోసిస్కి 10% వెయిటేజ్, టీసీఎస్కి 10% వెయిటేజ్, విప్రోకి 10% వెయిటేజ్ ఉంది అనుకోండి. మీ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, సార్ దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలని ఎలా డిసైడ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫ్రీ ఫ్లోట్ అంటే అర్థం ఏంటి? హౌ మెనీ స్టాక్స్ ఆర్ అవైలబుల్ ఫర్ పర్చేజ్ ఇన్ సెకండరీ మార్కెట్. అంటే నువ్వు స్టాక్ మార్కెట్లో ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్స్ నువ్వు కొనాలనుకుంటే ఎన్ని స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి. అదేంటి సార్ అన్నీ అందుబాటులో ఉంటాయి కదా? అన్నీ అందుబాటులో ఉండవు. మీకు ఎలా ఉంటుందంటే ఏదైనా కంపెనీ మొట్టమొదటిసారి మీరు గమనించాలి, చాలా బేసిక్స్ మీకు చెప్తే కానీ అర్థం కాదు. ఒక కంపెనీ ఏదైనా ఉందనుకోండి, సో ఒరిజినల్గా 100% ఆఫ్ కంపెనీస్ షేర్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ఓనర్ దగ్గర ఉంటాయి. తర్వాత తను ఏం చేస్తున్నాడంటే హీ గోస్ ఫర్ ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి వెళ్ళాడు అనుకుందాం. సో ఎందుకు వెళ్తున్నాడంటే హీ వాంట్స్ అడిషనల్ ఫండ్స్, కంపెనీని గ్రో చేయడానికి నాకు అడిషనల్ ఫండ్స్ కావాలని చెప్పి తను ఐపీఓకి వెళ్ళాడు. సో లెట్స్ సే హీ డిసైడ్స్ టు సెల్ 20% ఆఫ్ ద షేర్స్. తన దగ్గర ఉన్న షేర్స్లో 20% సేల్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఒరిజినల్గా 1 lakh షేర్స్ ఉన్నాయి మొత్తం కలిపి, అన్నీ తన దగ్గరే ఉండేవి. ఇప్పుడు 20% సేల్ చేద్దామని డిసైడ్ అయితే అర్థం ఏంటి? 20,000 షేర్లు బయటికి అమ్ముతున్నాడు. ఈ 20,000 షేర్లు హీ సోల్డ్ ఇట్ టు రిటైల్ పబ్లిక్, అంటే మనలాంటి వాళ్ళకి అమ్మేశాడు వయా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. చూసారా, పీఓ, పబ్లిక్ ఆఫరింగ్. సో ఎనీబడీ కెన్ పర్చేస్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనకి ఒక పర్టికులర్ రోజున మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాక మనకి అలాట్ అయిన తర్వాత ఆ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ ఈజ్ లైక్ యువర్ సెకండరీ మార్కెట్. సో సెకండరీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్ మీకు అర్థం కావాలంటే ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీకు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్తాను, మా బేసిక్స్ నుంచి వెళ్దాం. చూడండి, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఒక 10 ఎకరాలు కొనేసాడు అనుకుందాం. ఒక 10 ఎకరాలు కొనేసి లేఅవుట్ వేశాడు, ఒక వెంచర్ లాగా వేసి నేను అమ్మకాలు మొదలు పెడుతున్నాను అని చెప్పి అన్నాడు. సో అలా ఫస్ట్ టైం ఒక 10 ఎకరాలు కొని తను లేఅవుట్లు వేసి మున్సిపల్ కమిషన్ దగ్గర అప్రూవల్ తీసుకొని అమ్మకం మొదలు పెట్టాడు అనుకోండి, అది ప్రైమరీ మార్కెట్ అనుకుందాం. దట్ ఈస్ యువర్ సెల్లింగ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. దీన్ని ఒక ప్లాట్ కింద మార్చి మొదటిసారి నువ్వు అమ్మకానికి వెళ్ళావు, ఇది ప్రైమరీ. అలాగే ఒక కంపెనీ తన షేర్స్, కంపెనీ యొక్క ఓనరు తన 100% షేర్స్లో ఒక 20% బయట వ్యక్తులకి అమ్ముదామని డిసైడ్ అయ్యాడు. ఆ 20% షేర్లు మొదటిసారి 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, తన ఇష్టం అది. ఆ మొదటిసారి తన అమ్మకానికి పెట్టడానికి తను చేయాల్సిన పని ఏంటంటే ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సెబీ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఐపీఓ లాంచ్ చేసి తను ఈ షేర్స్ అనేవి అమ్ముతాడనమాట. ఓకేనా? ఇక్కడ రియల్ ఎస్టేట్తో మీకు ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్తున్నాను. సో ఇక్కడ ప్లాట్లు అమ్ముతున్నప్పుడు మనలాంటి వాళ్ళు కొంతమంది కొనుక్కుంటారు. సో టిక్ మార్క్ ఒకళ్ళు, ఇంటూ మార్క్ ఇంకొకళ్ళు, ఇలా రకరకాల వ్యక్తులు కొనుక్కున్నారు అనుకోండి, అయిపోయింది. సో దీంతో ఈ మొదటివాడు ఎవడైతే అమ్మాడో వాడి పని అయిపోయింది, వెంచర్ వేసి అమ్మేసినాడు పని అయిపోయింది. అయితే తర్వాత ఇంకో క్యాండిడేట్ వచ్చాడు, నాకు ఈ ప్లాట్లో కావాలని చెప్పి నువ్వు ఓనర్ దగ్గరికి వెళ్ళావు. ఓనర్ ఏమంటాడు, నేను ఆల్రెడీ అమ్మేశానమ్మా అంటాం. అప్పుడు వీడు ఏం చేస్తాడు, ఒక మీడియేటర్ దగ్గరికి వెళ్తాడు, బ్రోకర్ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు ఈ వెంచర్లో ప్లాట్లు కావాలి, ఆల్రెడీ కొంతమంది కొనుక్కున్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా చెప్పండి, ఎవరికైనా అమ్మే ఉద్దేశం ఉందేమో అని చెప్పి తినేళ్ళి వాళ్ళని అడుగుతాడు. సో ఈ మీడియేటర్ ఏం చేస్తాడు, ఎవరికైనా అమ్మే ఉద్దేశం ఉందా అని చెప్పి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పలానా వ్యక్తికి అమ్మే ఉద్దేశం ఉందనుకోండి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సేల్ చేస్తాడు. ఇప్పుడు రెండోసారి జరిగిన సేల్ సెకండరీ సేల్. దీన్ని సెకండరీ మార్కెట్ అంటాం. అంటే ఫస్ట్ టైం అమ్మకం అయిపోయాక ఒరిజినల్ ఓనర్ అమ్మేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చాయని రకరకాల వ్యక్తులు కొనుక్కున్న తర్వాత అలా కంటిన్యూస్గా చేతులు మారుతూనే ఉంటాయి. వాడి దగ్గర వీడు, వీడి దగ్గర వాడు, వీడి దగ్గర వాడు, వాడి దగ్గర వాడు కొనుక్కుంటూ ఉంటారు. ఈ తర్వాత జరిగిన అంతా కూడా సెకండరీ మార్కెట్ అని అంటాం. అర్థమైందా మీకు? అలాగే ఒక పర్టికులర్ కంపెనీ
ఐపీఓ లాంచ్ చేసి తన దగ్గర ఉన్న వాటాలో కొంత అమ్మేశాడు. మొదటిసారి అమ్మడాన్ని మనం ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. ఆ ఐపీఓని ప్రైమరీ మార్కెట్ అని కూడా మనం అంటాం. సో వన్స్ దే ఆర్ సోల్డ్ టు రిటైల్ ఇన్వెస్టర్స్ లైక్ యూ అండ్ మీ, మనం కొనుక్కున్నాక మనం ఏం చేస్తాము, మనం రేపు పొద్దున్న అమ్మాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అర్థమైందా? మనం కొనుక్కున్నాం ఈరోజు, రేపు పొద్దున్న మనం అమ్మాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఏమవుతుంది, మధ్యలో మధ్యవర్తులు, బ్రోకర్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం అమ్ముతాం. స్టాక్స్కి వచ్చేసరికి ఆన్లైన్లోనే మొత్తం చేసుకోవచ్చు. అలా ఆన్లైన్లో చేసుకోవడానికే మనకున్న ఎక్స్చేంజెస్ ఈ స్టాక్ ఎక్స్చేంజెస్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని 2 ఉన్నాయి మనకి. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఈ కంపెనీస్ ఇలా అమ్ముతున్న ప్రతి కంపెనీ కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది. సో స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ లైక్ ఏ మార్కెట్. అంటే ఒక మార్కెట్కి వెళ్ళి నువ్వు కొనుక్కుంటావుగా కూరగాయలు, అలాగే నువ్వు షేర్లు కొనాలంటే నువ్వు వెళ్ళాల్సింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, అక్కడికి వెళ్ళి నువ్వు షేర్స్ కొనుక్కుంటావు. అయితే షేర్స్ కొనుక్కోవడానికి ఇక్కడ నీకు ఒక బ్రోకరు ఫిజికల్గా అవసరం అయ్యాడు. ఇక్కడ మనకి ఆన్లైన్ బ్రోకర్ కావాలి. ఆన్లైన్ బ్రోకింగ్ కంపెనీస్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ఖాన్, ఇదొక కంపెనీ పేరు. ఇట్ ఈజ్ ఏ ఆన్లైన్ బ్రోకింగ్ కంపెనీ. 5paisa.com, జీరోదా ఇలాంటివి ఉంటారు మీరు. సో వీళ్ళ దగ్గర మీరు అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే, దాన్ని ఏమంటాం, డీమ్యాట్ అకౌంట్ అంటాం. ఆ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈ అకౌంట్లో మీరు లాగిన్ అయ్యి మీ అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేస్తూ బ్యాంక్ అకౌంట్తో దాన్ని లింక్ చేసుకోవాలి. కొనుక్కుంటే మీకు ఈ బిఎస్సికి, ఈ ఎన్ఎస్సికి యాక్సెస్ లభిస్తుంది. సో వయా దీస్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ వీ గెట్ యాక్సెస్ టు దీస్ మార్కెట్స్ ఇన్ విచ్ దీస్ షేర్స్ ఆర్ లిస్టెడ్ అండ్ అవైలబుల్ ఫర్ పర్చేస్. సో నువ్వు ప్రతి షేరు, ఇప్పుడు రిలయన్స్ అని కొట్టావనుకో, రిలయన్స్ షేర్లు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు ఎంతమంది, వాళ్ళు కొంతమంది అమ్మాలనుకుంటారు. అమ్మాలనుకున్న వాళ్ళు రేటు పెడతారు, నేను ఈ రేటుకి అమ్ముతాను అని. కొనాలనుకున్నవాడు నేను ఏ రేటుకి కొంటాను అంటాడు. సో అమ్మాలనుకున్న వాళ్ళు అందరికంటే తక్కువ ఎవడిస్తున్నాడో ఆడి పేరు పైన వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు అందరికంటే ఎక్కువ ఎవరు ఆఫర్ చేస్తున్నాడో వాడి పేరు పైన వస్తుంది. సో మనకు కనిపిస్తాయి. ఒక 5 అమ్ముతున్నారు, 5 తక్కువ రేటుకి ఎవరు అమ్ముతున్నాడో పేరు పైన కనిపిస్తుంది. సో అది నీకు ఓకే, కొనేయి, మ్యాచ్ చేసి కొనేయి. అది నాట్ ఓకే, వెయిట్ చేయి, తగ్గుతుందేమో వెయిట్ చేయి. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఈ రకంగా అమ్మకాలు కొనుగోలు అనేవి ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో జరుగుతాయి. ఆ మార్కెట్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనం ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్లో రిజిస్టర్ అయ్యి మనం చేస్తూ ఉంటాం. అర్థమవుతుంది కదా మీకు అది. సో ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఆ స్టాక్ యొక్క ప్రైస్ మారుతూ ఉంటుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న స్టాక్ ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది, తక్కువ డిమాండ్ ఉన్నది తగ్గుతూ ఉంటుంది. ఇది కథ అనమాట. సో ఇప్పుడు రిలయన్స్కి 50% ఎలా ఇచ్చారు, అదానికి 30. నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. అయితే ఇప్పుడు మనం ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఫ్రీ ఫ్లోట్ అంటే అర్థం ఏంటి, ఇందాక కేసులో మొత్తం 1 lakh షేర్స్లో 20,000 షేర్లు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 80,000 ఓనర్ దగ్గర ఉండిపోయి, ఓనర్ వాటిని నమ్మట్లేదు, హీఈస్ కెప్ట్ ఇట్ విత్ హిమ్సెల్ఫ్. ఈ 20,000 మాత్రం మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ 20,000ని మనం ఫ్రీ ఫ్లోట్ అంటాం. అయితే 20,000 ఒక షేర్ యొక్క ప్రైస్ ఎంత, మార్కెట్లోకి వచ్చాక నీకు కనిపిస్తుంది రేటు. ఆ ప్రైస్ ఇంటూ దిస్ ఫ్రీ ఫ్లోట్ చేస్తే మనకు వచ్చేదాన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. అంటే 20,000 షేర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క షేరు ₹1,000 అనుకోండి, లేదా ₹100 అనుకోండి. 20,000 ఇంటూ 100 లేదా 20,000 ఇంటూ 1000, అది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ని బట్టి ఏ కంపెనీస్ అయితే టాప్ 30లో ఉన్నాయో ఆ టాప్ 30 కంపెనీస్ మనకి సెన్సెక్స్లోకి వెళ్తాయి. ఏ కంపెనీస్ అయితే టాప్ 50లో ఉన్నాయో ఆ టాప్ 50 కంపెనీస్ నిఫ్టీలోకి వెళ్తాయి. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం, ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం. ఇది మీకు ఎగ్జాంపుల్కి 30 బదులు 5 అనుకోండి అని చెప్పాను. రిలయన్స్కి ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది అనుకుంటే దానికి హయ్యెస్ట్, తర్వాత అదాని, తర్వాత ఇలా రఫ్గా ఒక ఎగ్జాంపుల్ లాగా ఇలా పెట్టారు. సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రతిరోజు కూడా మనకి షేర్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంతేనా? ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ డే వచ్చేసరికి ఏమైందంటే రిలయన్స్ ప్రైస్ 10% పెరిగింది అనుకోండి. సో 50 కాస్త 55 అయింది. అదాని 10% పెరిగింది, 33 అయింది. ఈ 3 10% తగ్గిపోయాయి. సో 9, 9, 9 అయ్యాయి. ఇప్పుడు మీరు కలపండి, మొత్తం కలిపి ఎంత అయిందో, మొత్తం కలిపి ఎంత అయిందో కలపండి ఒకసారి. ఇక్కడ 5 పెరిగింది, +5 +3 అంటే +8 -3 అంటే ఓవరాల్గా +5 అయింది. అంటే 100 కాస్త మనకి, అంటే ఒరిజినల్కి ఇప్పుడు అన్నీ కలిపితే 100 కదా ఉండేది, ఈ 100 కాస్త మనకి ఎంత అయింది, 105 అయింది. అప్పుడు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుంది, సెన్సెక్స్ రైజెస్ 5% అంటాడు, అంతే.
సెన్సెక్స్ రైజెస్ 5% అంటే అర్థం ఏంటి? సెన్సెక్స్లో ఉన్న 30 కంపెనీలు ఓవరాల్గా 5% పెరిగినట్టు. అంటే ప్రతి కంపెనీ ఎగ్జాక్ట్గా 5% పెరిగినట్టు కాదు. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 కంపెనీలు తగ్గిపోయి 2 కంపెనీస్ పెరిగాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 105 అయింది. దిస్ ఈజ్ హౌ సెన్సెక్స్ పెరిగింది, నిఫ్టీ పెరిగింది అనేది మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. దిస్ ఈజ్ హౌ ద బ్యాక్గ్రౌండ్ వర్క్స్. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే సెన్సెక్స్లో 30, నిఫ్టీలో 50 ఉన్నాయన్నాను. ఈ సెన్సెక్స్లోను నిఫ్టీలో ఉన్న కంపెనీలకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. ఏంటి అడ్వాంటేజ్లు? ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఉన్న రకరకాల ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ కంపెనీలో పెట్టాలో వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, సరే అఫీషియల్ ఇండెక్స్లు ఉన్నాయి కదా సెన్సెక్స్, నిఫ్టీ, వాటిని చూద్దాం అనుకుంటారు. సో సెన్సెక్స్లో 30 కంపెనీలు అంటే సెన్సెక్స్లో ఉన్నాయంటే ఇవన్నీ పెద్ద కంపెనీలు అయితేనే కదా సెన్సెక్స్లోకి వస్తాయి. వాటి మీద ఫోకస్ చేస్తారు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇన్వెస్టర్స్, వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. అలా కాకుండా దేర్ ఆర్ సర్టెన్ ఫండ్స్ కాల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని చెప్పేసి, కొన్ని హెడ్జ్ ఫండ్స్ అని చెప్పేసి, ఇండెక్స్ ఫండ్స్ అని చెప్పి రకరకాల ఫండ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లోనే రకరకాలుగా ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇండెక్స్ ఫండ్స్ వీటిల్లో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా, దేంట్లో పెట్టాలనేది నువ్వు బ్రెయిన్ పెట్టి ఆలోచించకుండా సెన్సెక్స్లో ఏ ఉన్నాయో నేను గుడ్డిగా వాటిలోనే పెట్టేస్తాను అని చెప్పి పెట్టేస్తారు. వాటిని ప్యాసివ్ ఫండ్స్ అంటారు. అంటే నువ్వు బ్రెయిన్ పెట్టి ఆలోచించవు. వాట్ ఎవర్ ఫండ్ ఈస్ దేర్ ఇన్ సెన్సెక్స్, వాట్ ఎవర్ కంపెనీస్ ఆర్ దేర్ ఇన్ సెన్సెక్స్, ఐ విల్ ఇన్వెస్ట్ మై మనీ ఇన్ టు దోస్ కంపెనీస్ ఎగ్జాక్ట్లీ. సెన్సెక్స్ ఏ వెయిటేజ్ ప్రకారం ఒక్కొక్క కంపెనీకి ఎంత వెయిటేజ్ ఇచ్చిందో ఎగ్జాక్ట్గా నా దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా అంత పర్సంటేజ్ వెయిటేజ్లు అదే కంపెనీలకు ఇచ్చేసి నేను పెట్టేస్తాను. రేపు పొద్దున్న కొన్నాళ్ళ పోయాక సెన్సెక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విప్రో అనే కంపెనీ చిన్నదైపోయింది అంటే విప్రో స్టాక్ ప్రైస్ అలా తగ్గిపోతూ వచ్చింది అనుకోండి. ఈ లోపు ఇంకో కంపెనీ హెచ్సిఎల్ అనే కంపెనీ బాగా పికప్ అయిపోయి అది లోపలికి వచ్చేసింది, విప్రో చిన్నదైపోయింది అనుకోండి. అప్పుడు సెన్సెక్స్ ఏం చేస్తారు, ప్రతి 6 నెలలకి మారుస్తూ ఉంటారు. విప్రోని సెన్సెక్స్ నుంచి బయటికి పంపించేస్తారు, దాని ప్లేస్లోకి హెచ్సిఎల్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే ద మూమెంట్ విప్రో గోస్ అవుట్, ఈ ఇండెక్స్ని ఫాలో అవుతూ కొన్ని ఫండ్స్ కొంతమంది ఇన్వెస్టర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నారని చెప్పాను చూడండి. సో వాళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా విప్రోలో అమ్మేస్తారు. మీకు అర్థమవుతుంది, యాజ్ లాంగ్ యాజ్ విప్రో ఈస్ దేర్ ఇన్ సెన్సెక్స్ they will also invest in Wipro. The moment Wipro goes out of Sensex, they will sell Wipro from their portfolio. విప్రోకి వెయిటేజ్ తగ్గింది అనుకోండి, వాళ్ళ పోర్ట్ఫోలియో ఆ కంపెనీకి ఇచ్చిన వెయిటేజ్ తగ్గించేస్తారు. వెయిటేజ్ అంటే ఏంటి, దాంట్లో పెట్టిన డబ్బులు తగ్గించేస్తారు. ఈ రకంగా ఒక కంపెనీ ఇండెక్స్లో ఉండడం, ఇండెక్స్లో దాని వెయిటేజ్ తగ్గడం అనేవి ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి తెలియదు కాబట్టి వాళ్ళు వీటిని ట్రాక్ చేస్తూ దీన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సరే ఇదంతా మాకెందుకు సార్, మాకు కావాల్సింది మార్గన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్. సో ఇది మన భారతదేశానికి సంబంధించిన, ఇవి చెప్తే మీకు అర్థమవుతుందని ఫస్ట్ చెప్పాను. అయితే మార్గన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఇండెక్స్. ఈ ఎంఎస్సిఐ వాళ్ళు దే ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇండియా ఇండెక్స్. దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇండియా ఇండెక్స్. They also have something called emerging market index. సో జస్ట్ లైక్ సెన్సెక్స్, నిఫ్టీకి ఇండియా ఎలా ఉన్నాయో మార్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా ఇండియా కోసం సెపరేట్గా ఒక ఇండెక్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే మనకి సెన్సెక్స్లో 50 కంపెనీలు, రైట్, సెన్సెక్స్లో 50 కంపెనీలు, 30 కంపెనీలు, నిఫ్టీలో 50 ఉన్నట్టు మార్గన్ స్టాన్లీ ఇండియా ఇండెక్స్లో కూడా దేర్ ఆర్ సర్టెన్ కంపెనీస్. దాంట్లో కూడా మనకి సర్టెన్ కంపెనీస్ అనేవి ఉంటాయి. ఓకేనా, మార్గన్ స్టాన్లీ ఇండియా ఇండెక్స్లో కూడా యూ హ్యావ్ సర్టెన్. సో ఈ ఇండియా ఇండెక్స్లో కూడా అదానీ గ్రూప్ షేర్స్ ఉన్నాయి. ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో కూడా అదానీ గ్రూప్ షేర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటి కదా అంటే వీ విల్ హ్యావ్ టు రివ్యూ ఫ్రీ ఫ్లోట్ స్టేటస్ ఆఫ్ అదానీ గ్రూప్ అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అదానీ గ్రూప్కి ఇంతకుముందు ఒక పర్టికులర్ టైంలో వాళ్ళకున్న ఫ్రీ ఫ్లోట్లో ఉన్న షేర్స్ చెప్పాను కదా, కంపెనీ ఓనర్స్ దగ్గర పెట్టుకోవడం కాకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న షేర్స్ని ఫ్రీ ఫ్లోట్ అంటారు. ఆ ఫ్రీ ఫ్లోట్ ఇంటూ షేర్ ప్రైస్ ఇస్తే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. దాన్ని బట్టి ఇండెక్స్లో దానికి వెయిటేజ్ ఇస్తారు. అది మీకు ఆల్రెడీ చెప్పాను.
సో ఇప్పుడు ఈ MSCI వాళ్ళు ఏమంటారంటే అదానీ గ్రూప్ షేర్స్ యొక్క ఫ్రీ ఫ్లోట్ స్టేటస్ని మేము రివ్యూ చేయాలనుకుంటున్నాము అని చెప్పారు. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ దాని గురించి కంప్లైంట్స్ రైజ్ చేశారు. సో వీళ్ళు రివ్యూ ఇట్ అంటారు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, రీసెంట్గా అదానీ గ్రూప్ షేర్ ప్రైసెస్ బాగా తగ్గిపోయాయి. ఒక మనకి అమెరికన్ రీసెర్చ్ కంపెనీ దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని యొక్క వాల్యూ తగ్గిపోయింది, షేర్ ప్రైసెస్ బాగా పడిపోయాయి. షేర్ ప్రైస్ తగ్గినప్పుడు ఏమవుతుంది, యువర్ ఫ్రీ ఫ్లోట్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ ఇంటూ ప్రైస్ కదా, ఇది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ప్రైస్ బాగా ఈ మధ్యన తగ్గిపోయేసరికి ఈ ఓవరాల్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ అలాగే ఉంటాయి కానీ ప్రైస్ తగ్గిపోవడం వల్ల ఓవరాల్ వాల్యూ తగ్గిపోతుంది. ఓవరాల్ వాల్యూ తగ్గితే ఏమవుతుంది సార్, ఓవరాల్ వాల్యూ తగ్గితే ఇండెక్స్లో ఆ పర్టికులర్ ఇండెక్స్లో దీని యొక్క వెయిటేజ్ అనేది తగ్గిపోతుంది. వెయిటేజ్ అనేది తగ్గిపోతుంది. ఒకప్పుడు ఈ ఇండెక్స్లో అదానీ గ్రూప్కి లెట్సే ఒక 10% వెయిటేజ్ ఉంటే ఇప్పుడు దాంట్లో దాని వెయిటేజ్ ఒక 5%కో 6%కో తగ్గిపోయింది అనుకోండి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ రివ్యూ. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది కొత్త విషయం అని కాదు, కంటిన్యూస్గా ఎప్పుడు జరిగేదే. కాకపోతే వాళ్ళు టైం టు టైం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ న్యూస్ వచ్చేసరికి దే ఆర్ డూయింగ్ ఇట్ ఇమీడియట్గా చేయబోతున్నారు. సో మార్గన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్ వాళ్ళు ఇప్పుడు ఫ్రీ ఫ్లోట్ స్టేటస్ని రివ్యూ చేయడం వల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ యొక్క వెయిటేజ్ ఇన్ దీస్ ఇండిసెస్ తగ్గిపోబోతోంది. అయితే తగ్గితే ఏమవుతుందని మీరు అడగొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఇండెక్స్ తగ్గినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇండెక్స్లో అలాగే ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో దీని వెయిటేజ్ ఇంతకుముందు 10% ఉండి ఇప్పుడు 5% అయ్యింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇండెక్స్ తీసుకోండి, 10% వెయిటేజ్ ఉంది, ఇప్పుడు 5% అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక ఇండెక్స్ ఫండ్, డిఫరెంట్ ఫండ్స్ నడిపే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఈ ఇండెక్స్ ఫండ్ నడిపేవాడు వీడేంటి మార్గన్ స్టాన్లీ ఇండియా ఇండెక్స్లో ఎన్ని కంపెనీస్ ఉంటాయో అన్ని కంపెనీస్ని యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 113 కంపెనీస్ ఉంటే వీడి పోర్ట్ఫోలియోలో కూడా 113 కంపెనీసే ఉంటాయి. సో దీంట్లో ఈ పోర్ట్ఫోలియోలో ఈచ్ కంపెనీకి ఎంత వెయిటేజ్ ఉందనేది చూసుకుంటాడు. దానికి తగ్గట్టుగా తను ఆయా కంపెనీలో అంత % మనీ పెడతాడు. సో ఈ ఇండెక్స్ ఎలా ఉంటుందో ఈ ఇండెక్స్ ఫండ్ కూడా అలాగే మెయింటైన్ చేస్తాడు. ఎప్పుడైతే అదానీది 10% నుంచి 5% పడిపోయిందో తన దగ్గర ఉన్న అదానీ గ్రూప్ షేర్స్ వెయిటేజ్ 10% ఉంది కదా, హీ విల్ రెడ్యూస్ ఇట్, దాన్ని తగ్గించేసి 5% ఓవరాల్ ఇండెక్స్లో 5% ఉండేలాగా దాన్ని రీఅడ్జస్ట్ చేస్తాడు. విచ్ మీన్స్ హీ విల్ సెల్. వెయిటేజ్ తగ్గినప్పుడు తను కూడా తన పోర్ట్ఫోలియోలో వెయిటేజ్ తగ్గించుకుంటాడు. తగ్గించడం అంటే అర్థం ఏంటి, అమ్మడం. సో ఈ అమ్మితే ఏమవుతుంది, ద షేర్ ప్రైస్ విల్ గో ఫర్దర్ డౌన్, షేర్ ప్రైస్ ఇంకా తగ్గిపోతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. మీకు అందుకే సెన్సెక్స్ నిఫ్టీ చెప్పి తర్వాత ఇటు వచ్చాను. ద మూమెంట్ ద వెయిటేజ్ ఆఫ్ అదానీ గ్రూప్ షేర్స్ ఇన్ దీస్ ఇండిసెస్ గోస్ డౌన్, ఈ ఇండిసెస్ని ట్రాక్ చేస్తూ దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునే సెవరల్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా అదానీ గ్రూప్ షేర్స్లో ఆల్రెడీ వాళ్ళు పెట్టిన పెట్టుబడిని ఉపసంహరించుకుంటారు, తగ్గించుకుంటారు. అలాగే ఈ ఇండెక్సెస్ని ఇంటర్నేషనల్ ఈ మార్గన్ స్టాన్లీ ఇండెక్సెస్ లాంటి వాటిని ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ కీన్గా వాచ్ చేస్తారు. దాన్ని చూసి ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి వద్దు అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. ఈ ఇండెక్స్లోంచి ఏదైనా కంపెనీ బయటకు వెళ్ళిపోయినా దాని వెయిటేజ్ తగ్గిపోయినా ఇట్ విల్ ఎఫెక్ట్ దోస్ కంపెనీస్ షేర్ ప్రైసెస్ నెగిటివ్లీ, బికాస్ ఎయిదర్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవాడు మానేస్తాడు, ఆల్రెడీ చేసినవాడు అమ్మేస్తాడు. ఇది జరిగే స్టోరీ. ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఒక నార్వేజియన్ సోవరీన్ ఫండ్, ఈ ఫండ్ అనేది అదానీ గ్రూప్లో పెట్టిన మొత్తం పెట్టుబడులు ఆల్ ఎక్స్పోజర్ టు అదానీ గ్రూప్ షెడ్ అంటే వదిలేసింది, అంటే $200 మిలియన్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు, మొత్తం అమ్మేశారంట దెబ్బకి. అంటే ఇట్లాంటి న్యూస్లు వచ్చినప్పుడు దాని గురించి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు దాంట్లో పెట్టుబడులు పెట్టిన ఎన్నో కంపెనీస్ అమ్మేస్తాయి, ఒక్కసారిగా షేర్ ప్రైసెస్ అనేవి పడిపోతాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, యూ హ్యావ్ గాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే, రెవెన్యూ సెక్రటరీ రూల్స్ అవుట్ GST రేట్ స్ట్రక్చర్ రేషనలైజేషన్ ఫర్ నౌ. రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక స్ట్రక్చర్ని కానీ ఏదన్నా ఒక ఆస్పెక్ట్ని కానీ మోర్ ఎఫిషియెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం. అంటే అవసరం లేనిది రిమూవ్ చేయడం, అవసరమైనది యాడ్ చేయడం. మీకు ఎప్పుడు నేను చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్, స్కూల్స్లో రేషనలైజేషన్ అనే పదం కామన్గా వింటూ ఉంటాం. ఒక స్కూల్లో 50 మంది పిల్లలు ఉన్నారు, సింగిల్ టీచర్ ఉన్నారు. ఇంకో స్కూల్లో 20 మంది పిల్లలు ఉన్నారు,
ముగ్గురు టీచర్లు ఉన్నారు. మీకు వినగానే ఏమనిపిస్తుంది? తక్కువ మంది పిల్లల దగ్గర ముగ్గురు టీచర్లు వేస్ట్, ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట ఒక టీచరే ఉన్నారు. మనకి ఏమనిపిస్తుంది? తక్కువ మంది పిల్లలు ఉన్న 20 మంది పిల్లలకి ఒక టీచర్ చాలు, సో అందులో ఇద్దరిని పీకేయండి. ఇక్కడ 50 మంది ఉన్నారు, అట్లీస్ట్ ఇంకొకరిని యాడ్ చేయాలి, సో ఒకరిని యాడ్ చేయండి. సో 50 మంది ఉన్న దగ్గర 2 పెట్టి 20 మంది ఉన్న దగ్గర ఒకరినే పెట్టామనుకో, ఏం జరిగింది? రేషనలైజేషన్ జరిగినట్టు. You are making it more efficient. Wherever there is need, you put there. Wherever there is no need, you will remove it. సో ఇక్కడ జిఎస్టీ రేట్ స్ట్రక్చర్లో రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటంటే, జిఎస్టీ రేట్ స్ట్రక్చర్లో ప్రజెంట్ 5%, 12%, 18%, 28% ఇలా డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఫర్ సిగరెట్ లాంటి అంశాలు 28% స్లాబ్లోను, మన కోచింగ్ సర్వీసెస్ కొన్ని అంశాలు 18%లోను, కొన్ని 5%, కొన్ని 12%లోనూ ఉన్నాయి. సో రేషనలైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఎయిదర్ యూ రిమూవ్ 4 స్లాబ్స్ అవసరమా, 3 సరిపోవా, లేదా 2 పెడితే సరిపోదా, అన్నిటినీ 2లో సర్దేద్దామా, ఈ ఆలోచన అనమాట. ఇన్ని మెయింటైన్ చేయడం అవసరం లేదు, లెట్స్ కట్ డౌన్ ద నెంబర్ ఆఫ్ స్లాబ్స్. ఇలా ఆలోచించి ఒక పర్టికులర్ స్ట్రక్చర్లోకి తేడాన్ని రేషనలైజేషన్ అంటాం. అయితే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ చేయాలనుకుంటున్నారు, కానీ అలా పెండింగ్ ఉండిపోతుందన్నమాట. సో అది ఇప్పుడు చేద్దాం అని అనుకుంటున్నారంటే లేదు, ఇట్ ఈజ్ నౌ ఆఫ్ ద టేబుల్. అంటే ప్రస్తుతానికి ఆ పని చేయాలనుకోవట్లేదు, తర్వాత చేస్తాం. ప్రస్తుతానికి వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్, వీ విల్ డూ ఇట్ లేటర్. సో జిఎస్టీ రేట్ స్ట్రక్చర్ రేషనలైజేషన్ అనేది ప్రస్తుతానికి చేయట్లేదు, వాయిదా వేస్తున్నామని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఒకటి, జిఎస్టీ కౌన్సిల్ ఏం చేసిందంటే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక టాస్క్ ఇచ్చింది. ఏంటా టాస్క్? ఈ రేషనలైజేషన్ని ప్రపోజ్ చేయండి అని చెప్పి. మనకి జిఎస్టీకి సంబంధించి ఏ అంశం వచ్చినా సరే, దెర్ ఈస్ ఏ కౌన్సిల్ కాల్డ్ జిఎస్టీ కౌన్సిల్ which makes all the decisions. This is the apex body. It is a constitutional body. This is a constitutional body that makes decisions with respect to GST. అంటే ఏం చేస్తుంది? How many slabs, ఎన్ని స్లాబ్స్ ఉండాలి, రైట్, అండ్ ట్యాక్స్ రేట్ ఎంత ఉండాలి, విచ్ ఐటమ్ ఇన్ విచ్ స్లాబ్, ఏ ఐటమ్ ఏ స్లాబ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్స్ ఉన్నాయి, అది 28% బ్రాకెట్లో ఉంది, సిగరెట్ని 5%కి తెద్దామా? ఓకే. అలాగే పాలు ప్యాకెట్లు ఉన్నాయి, దానికి ఏమైనా జిఎస్టీ వేస్తే ఎంత వేయాలి? హోటల్లో మనం టిఫిన్ చేస్తాం, దానికి జిఎస్టీ ఎంత వేయాలి, దేన్ని ఏ స్లాబ్లో పెట్టాలి? ఇలా ప్రతి ఒక్క నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న కాన్స్టిట్యూషనల్ బాడీ జిఎస్టీ కౌన్సిల్ హెడ్ ఎవరు? ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హెడ్స్ జిఎస్టీ కౌన్సిల్. సో దీంట్లో రకరకాల మన వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు లేదా సీఎం అపాయింట్ చేసిన వాళ్ళు ఇందులో మెంబర్స్గా ఉంటారు. దే కమ్, దే మీట్, దే డిసైడ్. ఓకేనా? ఒకవేళ ఏమైనా ఇది ఉంటే ఓటింగ్ చేస్తారు. ఓటింగ్ అనేది చేయడం, సెంటర్కి 33% ఓటింగ్ రైట్స్ ఉంటాయి, మిగిలిన స్టేట్స్ అన్నిటికీ కలిపి రిమైనింగ్ ఉంటాయి. సో వెయిటేజ్ అలా ఉంటుందన్నమాట. అల్టిమేట్గా ఈ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు దేనికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి. సో అందులో ఈ రేషనలైజేషన్ చేయమని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసి, అంటే ఇందులో కొంతమంది మినిస్టర్స్కి పని అప్పచెప్పారు, టాస్క్ ఇచ్చారు, కానీ ఆ పని ఇప్పుడు చేయట్లేదు, తర్వాత చూసుకుందామని చెప్పి తేల్చేశారు. దట్ ఈస్ ద న్యూస్ ఐటమ్, నథింగ్ మోర్ దెన్ దట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, యుఎస్ విల్ నాట్ శాంక్షన్ ఇండియా ఫర్ బయింగ్ రష్యన్ ఆయిల్, సీనియర్ అమెరికన్ అఫీషియల్స్. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, రష్యాకి యుక్రెయిన్కి వార్ జరుగుతోంది. వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, యుఎస్, దే ఆర్ ఆల్ బ్యాకింగ్ యుక్రెయిన్ని సపోర్ట్ చేస్తున్నాయి, రష్యాని తిడుతున్నాయి. అనవసరంగా ఇప్పుడు రష్యా వచ్చి ఈ వార్లు గట్రా పెట్టి పెంట చేస్తుంది, ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని కెలికేస్తుంది అనేసి వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, యుఎస్ గట్రా రష్యా మీద కోపంగా ఉన్నాయి. సో ఆల్రెడీ రష్యా మీద వాళ్ళు శాంక్షన్స్ విధించారు. అంటే మేము రష్యా దగ్గర ఏం కొనుక్కోము, రష్యా దగ్గర ఆయిల్ కొనడం మానేశారు, రష్యా దగ్గర గ్యాస్ కొనడం మానేశారు. ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్, స్విఫ్ట్ అనే పేమెంట్ సిస్టమ్ ఉంటుంది, దాని నుంచి రష్యాని పీకేశారు. అందుకే రష్యాతో ఎవరైనా ఇప్పుడు ఏమైనా కొనుగోలు చేయాలన్నా అఫీషియల్ ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చేయడానికి అవ్వదు, వేరే మార్గాలు వెతుక్కోవాలి. ఇలా రకరకాలుగా చేశారు. అయితే చైనా మరియు ఇండియా ఈ 2 దేశాలు రష్యా చేసిన పనిని మనం సపోర్ట్ చేయట్లేదు, కానీ రష్యా దగ్గర ఇండియా మాత్రం ఆయిల్ కొంటూనే ఉంది.
ఎందుకంటే ఇండియా రష్యా మొదటి నుంచి ఫ్రెండ్స్, అండ్ రష్యా దగ్గర ఇప్పుడు ఆయిల్ కొనేవాళ్ళు లేకపోవడం వల్ల రష్యా ఈజ్ ఆఫరింగ్ హ్యూజ్ డిస్కౌంట్స్. తక్కువ ధరకి ఆయిల్ నమ్మేస్తుంది రష్యా. సో ఇండియా ప్రశాంతంగా మనకి నేషనల్ ఇంట్రెస్ట్, అమెరికా కోపమనో వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కోపమనో నేనెందుకు మానేయాలి, నాకు తక్కువ ధరకి వస్తున్నప్పుడు నేను ఎందుకు కొనుక్కోకూడదు అని చెప్పేసి ఇండియా ఈజ్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. అయితే ఈ యూరోపియన్ కంట్రీస్ యూఎస్ ఉన్నాయి చూడు, ఇప్పుడు యూఎస్ ఉంటుంది, ఇండియా ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొంటుంది కాబట్టి ఇండియా మీద కూడా శాంక్షన్స్ విధించాలా అంటే మేము లేదు, మేము విధించట్లేదు, మేము ఇండియాని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్పి యూఎస్ చెప్పేసింది. సో దీని అర్థం ఏంటి అంటే, శాంక్షన్స్ అంటే అర్థం ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో శాంక్షన్స్ని మనం తెలుగులో ఆంక్షలు అంటాం, అంటే రెస్ట్రిక్షన్స్. ఆంక్షలు అంటే సమ్ రెస్ట్రిక్షన్స్ అని, అంటే మాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసుకుంటాము. ఇప్పుడు ఇండియాకి అమెరికా టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు, లేదా ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి, మీరు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నారు, మేము వద్దని చెప్తున్నా కొంటున్నారు, కాబట్టి మీకు మేము పంపించాలనుకున్న ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ టెక్నాలజీ పంపించడం మానేస్తాము అందనుకోండి, అది ఒక ఆంక్ష, అది ఒక శాంక్షన్. ఓకే, ఇండియాకి యూఎస్ ఏదైనా హెల్ప్ చేస్తుంది అనుకోండి, ఆ హెల్ప్ మానేసింది అనుకోండి, అది కూడా శాంక్షన్సే, ఎకనామిక్ శాంక్షన్స్ అంటాం. అంటే చేసే హెల్ప్ మానేయడం కావచ్చు, వ్యాపార సంబంధాలని పాడు చేసుకోవడం కావచ్చు, ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడం కావచ్చు. బికాజ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ వాట్ వీఆర్ సేయింగ్, సో వీ విల్ నాట్ మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ యూ అని చెప్పి ఏదో ఒకటి చేస్తే అది శాంక్షన్స్ కిందకి వస్తుంది. అయితే ఇక్కడ యూఎస్ ఏముంటుందంటే, వీ విల్ నాట్ శాంక్షన్ ఇండియా. మీరు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నారు కదా అని చెప్పేసి ఇండియాని పీనలైజ్ చేయడానికి మేము ప్రయత్నం చేయడం, ఇండియాతో రిలేషన్ మాకు ఇంపార్టెంట్ అని చెప్పి సీనియర్ అమెరికన్ అఫీషియల్స్ చెప్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా దట్ యూఎస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ట్రబుల్ అస్ జస్ట్ బికాస్ వీఆర్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ ఫర్ టుడే. సో ఎకానమీ క్లాసెస్ ఇలా డీటెయిల్డ్గా కాన్సెప్ట్తో బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకోవాలంటే మీరు చేయాల్సిన పనల్లా నా ఎకానమీ కోర్సెస్లో ఏదో ఒక దాంట్లో మీరు జాయిన్ కావచ్చు. డిపెండింగ్ అపాన్ వాట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్, వీటిలో మీరు జాయిన్ అయ్యి యూ కెన్ పికప్ స్టఫ్ ఫ్రమ్ మీ. అలాగే బేసిక్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న బెటాలియన్ ఉంటారు మీలో చాలామంది, మీకు హైలీ రికమెండెడ్ కోర్సు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు 6th నుంచి 12th వరకు మనం ఈ కోర్సు అందిస్తున్నాము. మొత్తం అన్ని క్లాసెస్ దీంట్లో ఉంటాయి. సో ఇది 15,000 రూపీస్ ఫీజు ఉన్న కోర్సు మీకు 10,000 రూపాయలకే అందుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, విచ్ మీన్స్ యూఆర్ గెటింగ్ ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫ్. ఈ ఆఫర్ కేవలం 28th ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్సు మంత్ ఎండ్ వరకు మాత్రమే ఆఫర్ ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయవచ్చు. NCERTs are a must for every UPSC aspirant, you know it. Don't miss this offer. Take care. Bye.